యెహెజ్కేలు గారి గ్రంథము 47వ అధ్యాయము 3వ వచనమును మనం చదువుకుంటే, ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల్లో తుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్లలో తుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలో తుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మనము కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నట్లయితే, దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఆ ప్రవక్తకిచ్చిన దర్శనాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని, ఇశ్రాయేలు జనాంగమైన వారిని రక్షించుకొనడానికి దేవుడు అనేక మంది ప్రవక్తలైన వారిని, అనేక మంది నీతిమంతులను దేవుడు లేపుకొని ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి వారు సత్య మార్గంలో నడవడానికి దేవుడు అనేకమైన బోధలు దేవుడు బోధించిన వారై ఉన్నారు. అయితే యెరూషలేము గుమ్మమును గురించి, యెరూషలేమును గురించి దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఆ మనుష్యుడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ మనుష్యుడు అనగా ఎవరు అంటే, దేవుని బిడ్డలారా, దేవుడే అని మనం గమనించాలి. బైబిలు గ్రంథము పరిశుద్ధాత్మ తండ్రి మనకు ఎక్కడ మనకు అందిస్తూ ఉన్నారో అక్కడ మనము దేవుని వాక్యాన్ని మనం అందుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించినటువంటి సంగతులను జాగ్రత్తగా మనం అందుకోవాలి. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని, అనగా ఈ ప్రవక్తకు కలిగిన దర్శనములో కొలనూలు అనగా దారము పట్టుకొని 1000 మూరలు కొలిచి, అనగా ఈ నీళ్ల గుండా నీవు నడువు అని చెప్పి నడిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క 1000 మూరల కొలత మనం మొదటిగా ఆలోచన చేసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు చేసుకున్న మానవుడు ఆదాము గారి ఎడల దేవునికి ఉన్న ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము చాలా అనంతమైనది. ఈ గొప్ప ఆలోచనలు, అనంతమైన ఆలోచనలు దేవునికి ఉన్నాయి. అయితే మానవుడు లేదా మొదటి మనుష్యుడైన ఆదాము గారు తినవద్దని దేవుడు చెప్పిన వృక్ష ఫలమును తినుటను బట్టి, పాపము ప్రవేశించుటను బట్టి, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని బిడ్డలారా, మరి వారు దూరమైపోయిన వారై ఉన్నారు. అయితే దేవుడు ఆదాము గారి దగ్గర నుండి దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పిన వాక్య పాఠములో నుండి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి అక్కడ ఆదాము గారి దగ్గర నిలవబడి చూస్తే, మరి ఆదాము గారి దగ్గర నిలవబడి చూసినప్పుడు 1000 మూరలు కొలిచి, దేవుని బిడ్డలారా, అక్కడ చూసినప్పుడు, మరి ఆదాము గారి దగ్గర నుండి చూసినప్పుడు, ఆదాము గారి దగ్గర నుండి హానోకు గారి వరకు మనం చూస్తాం. ఆదాము గారి నుండి హానోకు గారి వరకు 1000 సంవత్సరాలు మనం చూస్తూ ఉన్నాం. అనగా హానోకు అనగా అర్థము ఏమిటి అంటే ప్రతిష్ఠితమైనటువంటి వాడు. కనుక దేవునికి ప్రతిష్ఠించుకోవాలి మనమందరము కూడా. ఏ వ్యక్తి అయితే దేవునికి ప్రతిష్ఠిత కలిగి, ఈ ఆరాధన దినము కూడా దేవుడు మనకి ఏ దినంగా ఇచ్చాడు అంటే ప్రతిష్ఠిత దినముగా దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ ప్రతిష్ఠితమైన దినాన ప్రభువుకి మనం ఎలా ఉండాలి అంటే ప్రతిష్ఠితమైన దినముగా మనం ఎంచాలి. అందుకే యెషయా గారి గ్రంథము 58వ అధ్యాయములో దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ యొక్క హెచ్చరికతో మనం ఉపవాస ప్రార్థన సమయాల్లో ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు చెప్పు మాట ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా,
మరి ఇక్కడ ప్రభువు చెప్పుచున్నటువంటి మాటను మనము గమనించినట్లయితే, మీరు మీ విశ్రాంతి దినమున వ్యాపారము చేయుదురు, మరి వారి చేత మీరు కఠినమైన పని మీరు చేయించుదురు అని చెబుతూ, నా విశ్రాంతి దినమును మీరు మరి సరిగా మీరు ప్రతిష్ఠిత దినమని మీరు ఏం చేయరు, ఆచరించరు. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధన దినము కూడా ఏమిటి అంటే, మీరు దయచేసి తలలు వంచొద్దు. మనం తలలుంచితే తల మీదే కూర్చుంటాడు, నెత్తి మీద భుజాల మీద కూర్చుంటాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రతిష్ఠిత దినమని మనము, ఈ ఆరాధన దినము కూడా ఏమిటి అంటే ప్రతిష్ఠితమైనటువంటి దినము, అనగా ప్రతిష్ఠింపబడినటువంటి రోజు. ప్రతిష్ఠింపబడిన రోజుకు మనం కూడా ఎలా రావాలి అంటే ప్రతిష్ఠితమైన వారంగా ఉండాలి. అందుకే ఇక్కడ ఆదాము గారి దగ్గర నుండి చూస్తే, ఆదాము గారి దగ్గర నుండి హానోకు గారి వరకు 1000 సంవత్సరాలు, అనగా ఈ 1000 సంవత్సరముల కొలత. దేవుని బిడ్డలారా, కొలనూలు అనగా దారము. ఇక్కడ దేవుడు చూసినప్పుడు హానోకు గారు కనబడ్డారు. ఈ హానోకు అనగా ప్రతిష్ఠితమైన వాడు గనుక దైవజనుడు దేవదాసయ్య గారు కూడా దేవునికి ప్రతిష్ఠించుకున్నారు. నీవు నేను మనము రక్షణ పొందిన మనమందరం కూడా ఏమి పొందిన వారము అంటే ప్రతిష్ఠిత పొందినటువంటి వారం, అనగా ప్రతిష్ఠింపబడుట అనగా ప్రత్యేకింపబడుట. కనుక మనము దేవుని బిడలముగా మనలను మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఇక్కడ హానోకు గారు కూడా దేవునికి ప్రతిష్ఠించుకున్నారు. తండ్రి గారు పాటలో 56వ పాటలో, తనువు నాదిదిగో కొనుమియా ప్రభువాని పనికి ప్రాతిష్ఠింపుమే. కనుక మరి పనికి అనగా దేవుని పనికి ప్రతిష్ఠించుట. అయితే ఇక్కడ హానోకు, దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఈ హానోకు గారు ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, హానోకు మెతూషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. అనగా హానోకు గారి యొక్క జీవితంలో ప్రాముఖ్యంగా మనకు కనబడేది ఏమిటి అంటే నడక. అనగా ఒక విశ్వాసి యొక్క జీవితంలో, అనగా హానోకు గారు ఏం చేశాడు అంటే దేవునితో కూడా నడిచినటువంటి వాడు. కనుక మనం కూడా మనుషులు నడిపించినట్టు మనం నడవడం కాదు, కానీ దేవుని యొక్క నడిపింపును బట్టి మనం నడకుండాలి. ఒకవేళ మనుషులను బట్టి నీవు నడిస్తే నీ యొక్క ఆత్మీయ జీవితము ఏమి కాదు అంటే సంపూర్ణమైనదిగా ఉండదు. మరి నీ యొక్క జీవితము ఎలా ఉండదు అంటే ఆత్మీయమైనటువంటి స్థితిలో వృద్ధిలోనికి రాదు. హానోకు గారు దేవుని బిడ్డలారా ఎలా నడిచాడు అంటే, తనకు కుటుంబం ఉంది, కుమారులున్నారు, కుమార్తెలున్నారు, తనకు బాధ్యతలున్నాయి, తనకు బరువులున్నాయి, తనకెన్నో ఉన్నాయి. అయితే భూ సంబంధంగా ఎన్ని ఉన్నా కూడా ఆయన 300 ఏండ్లు దేవునితో కూడా నడిచినటువంటి వాడు. కనుక ఇక్కడ దేవునితో ఒక వ్యక్తి నడుచుట అనగా, అందుకే ఇక్కడ మనం చదువుకున్నాం, అతడు 1000 మూరలు కొలిచి ఆ మనుష్యుడు నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు ఎంతలో తోచినాయి? చీలమండలలోతు వచ్చాయి. కనుక ఇక్కడ ఈ చీలమండలలోతు అనగా పాదములు సూచిస్తూ ఉన్నాయి. అనగా విశ్వాసి జీవితంలో దేవుడు చూస్తుంది ఏమిటి అంటే ప్రవర్తన. కనుక మన ప్రవర్తన బహు జాగ్రత్తగా ఉండాలి. అయితే హానోకు గారి యొక్క ప్రవర్తన, దేవునితో ఆయన నడిచాడు కనుక, దేవుని వాక్య ప్రకారమైనటువంటి నడక ఆయనలో ఉంది కనుక, దేవుని బిడ్డలారా, దేవుడు అతన్ని తీసుకొని పోయెను అనే మాటను వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా చూడండి, ప్రతిష్ఠింపబడిన విశ్వాసిని కూడా
లోకము చూసి ఏమనుకోవాలి అంటే, పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, మరి తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఈమె యవతే. అనగా సంఘాన్ని చూసి, నామకార్థ సంఘము అనగా దేవుణ్ణి ఎరుగునటువంటి వారు అనే మాట ఏమిటంటే, తన ప్రియుని మీద ఆనుకొని. ఈ ప్రియుడు అని ఎందుకు అంటూ ఉన్నారు అంటే, ఈ ప్రియుడైన ప్రభువే ఈ సంఘము కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ యొక్క సంఘమును ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. కనుక సంపాదింపబడిన నీవు నేను మనందరం కూడా మన సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కనుక కొనబడినటువంటి మనము దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే, ప్రియ దేవుని సంగమా, మనం ఆలోచన చేసుకుందాం. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఈ యొక్క సంఘము ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు. ఈ దేవుని సొత్తు అయిన సంఘము ఎవరిని ఆనుకుందంటే తన ప్రియుణ్ణి ఆనుకుంది. ఈ దినాన నీవు మనుషులను అనుకోవద్దు, మనుషుల మాటలను అనుకోవద్దు, మనుషుల యొక్క మాటల్ని నువ్వు ఆనుకోవద్దు, మనుషుల యొక్క ఇచ్చలను నీవు ఆనుకోవద్దు. ఈ లోకంలో ఉన్నదంతయు కూడా మోసమే. అందుకే ఈ సంఘము ఎవరి మీద ఆనుకుంది అంటే, నామకార్థ సంఘం అంటూ ఉంది, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఈమె యవతే. కనుక ప్రియమైన దేవుని సంఘమా, మరి అందుకే మనం 414 పాటలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం వాడుకుంటాం, పరమందు నీ కొండు పరమ భాగ్యంబులు, పరమందు నీ కొండు పరమ భాగ్యంబులు, నరకాయతుడనైనా నా కొరకు విడచితివి, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడవు, నీవే నా యొడయుడవు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యములో మనము గ్రహించిన వారమైతే, ఈ అరణ్య మార్గమున వచ్చు ఈమె అనగా ఎవరి మీద ఆనుకుంది అంటే తన ప్రియుని మీద ఆనుకుంది. మీరు త్వరగా తీసినట్లయితే కీర్తన 47వ అధ్యాయము 2వ వచనంలో మీరు చూడగలిగితే, ఇక్కడ ఈమె యొక్క అనగా యెహోవా మహోన్నతుడు, ఆ భయంకరుడు, చాలండి, ఆయన సర్వభూమికి ఏమై ఉన్నాడు, మహారాజు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ సంఘము ఎవరి మీద అనుకుంది అంటే, మహారాజయ్యున్న, పెండ్లి కుమారుడయ్యున్న, తన కొరకు ప్రాణము పెట్టిన రాజు. దేవుని బిడ్డలారా, ఈ రాజు ఎవరు అంటే ప్రాణము పెట్టిన రాజు. ఈ ప్రాణము ఈయన ఎవరు అంటే పునరుద్ధానపు రాజు. ఈయన ఎవరు అంటే రక్షకుడయ్యున్న రాజు. అందుకే ఈ రాజుకు పెట్టబడినటువంటి పేరు, జన్మకాలంలోనే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ. కనుక ఈయన ఎవరు అంటే రాజు. అందుకే ఈ రాజైన ప్రియుడైన ప్రభువు మీద ఈమె ఏం చేస్తుంది అంటే ఆనుకుని నడుస్తూ ఉంది. ఈ యొక్క హానోకు అనే వధువు సంఘము ఆయన మీద ఆనుకొని నడుస్తూ ఉంది. ఈ నడవాలి అంటే లోకాన్ని విడవాలి, పాపాన్ని విడవాలి. చూడండి, లోకములో సాతాను పెట్టిన ఆ చీకటిని విడిచిపెట్టి నడవాలి. ఈ హానోకు గారే ఆచారాన్ని విడిచాడు, అలవాట్లు విడిచాడు, పద్ధతులను విడిచాడు, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుతో నడుస్తూ ఉన్నారు. కనుక ఈ నడుస్తున్నటువంటి సంఘాన్ని చెప్పిన మాట ఏంటంటే తన ప్రియుని మీద ఆనుకొని. ఎవరి మీద అనగా తన ప్రియుడు అంటే ఈమె కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక ఈ ప్రాణము పెట్టి తన పాపము నుండి తన్ను విడిపించిన ప్రభువు మీద ఆనుకొని దేవుని బిడ్డలారా నడుస్తున్నటువంటి ప్రియుడైనటువంటి ప్రభువు మీద ఆనుకున్నారు.
కనుక ఆనుకొని నడుస్తూ ఉంది. కనుక అందుకే దేవుని బిడ్డలారా, హానోకు గారు కూడా ఎవరి మీద ఆనుకోలేదు. అందుకే మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. కనుక అందుకే ఆయన నమ్మిన బిడ్డలు కూడా ఎలా ఉంటారు అంటే రాజులుగానే ఉంటారు. ఆదికాండము 23వ అధ్యాయములో మీరు చూసినట్లయితే 5వ వచనంలో అబ్రహాము గారిని కూడా హేతు కుమారులు అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజు అయ్యావు. ఎవరు అంటున్నారు అంటే మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. దేవుని బిడ్డలారా, వాక్యం మీరు ఏదో అశ్రద్ధగా ఏదో కాలక్షేపానికి మీరు వినవద్దు. వాక్యం మీరు శ్రద్ధగా వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ ఎవరంటూ ఉన్నారు అంటే 12వ అధ్యాయములో తన ప్రియుని మీద ఆనుకొని నడుస్తూ ఉన్న అబ్రహాము అనే సంఘమును చూసి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ అబ్రహాము గారిని దేవుడు ఏం చేశాడు అంటే గొప్పవారినిగా చేశాడు. గొప్ప దేవుని బిడ్డలారా, దీవెనను దేవుడు అబ్రహాము గారికి ఇచ్చారు. అయితే ఈ అబ్రహాము గారు ఎలా ఉన్నాడు అంటే చూడండి, ఈ హేతుకుమారులు ఏమని అంటూ ఉన్నారు అంటే నీవు మా మధ్య ఎలా ఉన్నావు, మహారాజుగా ఉన్నావు అనగా ఆయన రాజు. ఆయన నమ్మిన బిడ్డలు కూడా ఎవరు రాజులే. కనుక దేవుని బిడ్డలారా, ఆయన రాజు అయితే ఆయన నమ్మిన బిడ్డలమై ఉన్న మనము కూడా ఎవరు అంటే రాణీలమై ఉన్నాం. కనుక అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వరుడై ఉంటే ఆయన పిల్లలమైన మనం కూడా వధువులమై ఉన్నాం. కనుక ఈ వాక్యమును బట్టి మనము ఆలోచన చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మనము ఇక్కడ మనం చూస్తే అబ్రహాము గారు ఎలా ఉన్నాడు అంటే మహారాజుగా ఇక్కడ ఉన్నారు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం ఇంకా గమనించినట్లయితే మరి మనము ఆ స్థితిని మనం అందుకోవాలి అంటే ఎక్కడ నడవాలి అంటే యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. యోహాను గారి సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే మరలా యేసు ఏమని చెప్పారు అంటే నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక. ఎక్కడ నడవక? చీకటిలో నడవక అనగా ఈ లోకంలో ఏం సాతాను ఏర్పాటు చేశాడు అంటే పాపమనే చీకటి. కనుక అందుకే మరి పేతురు గారు రాస్తాడు తన మొదటి పత్రిక 18వ అధ్యాయంలో రాస్తాడు ఏమంటే మీరు ఆశ్చర్యకరం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మరి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చాలండి, ఇక్కడ మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, నిజమే చీకటిలో ఉన్నవారికి ఆయన వెలిగిచ్చే దేవుడై ఉన్నారు. జన్మకాలంలో మనం చదువుకుంటాం, చీకటిలో నడుచు జనులు వెలుగును చూచుచున్నారు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి ఎలా వచ్చారు? వెలుగులోనికి వచ్చారు. అనగా పాపమనే చీకటిలో పాపాత్మురాలు ఉన్నారు, చీకటిలో జక్కయ్య గారు ఉన్నారు, కుడివైపున ఉన్న దొంగ ఉన్నారు, అనేక మంది ఎక్కడున్నారు అంటే చీకటిలో ఉన్నారు. కనుక ఇప్పుడు చీకటిలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా దేవుడు ఏమి ఇవ్వడానికి వచ్చారు అంటే వెలుగును ఇవ్వడానికి వచ్చారు. అందుకే యేసు ప్రభు వారు చెప్పారేంటి అంటే నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. ఒకవేళ నీవు ఇంకా చీకటిలో ఉంటే, చీకటి కార్యాలు నీలో ఉంటే, చీకటి సంబంధమైన పనులు నీలో ఉంటే, చీకటి సంబంధమైన ఆలోచనలు నీలో ఉంటే, చీకటి సంబంధమైన క్రియలు నీలో జరుగుతూ ఉంటే దేవుని బిడ్డలారా ఇంకా చీకట్లో ఉన్నట్టే. అన్నేం చెప్పడం లేదు, వాక్యంలో చెప్తూ ఉంది. వాక్యం అంటుంది మీరు చీకటిలో నడవద్దు, మీరు జీవపు వెలుగు కలిగి ఉండాలి. అంటే మీరు ఎక్కడికి రావాలండి? వెలుగులోనికి రావాలి. అనగా యేసు ప్రభువారే ఈ లోకములోనికి వెలుగుగా వచ్చారు. అందుకే దైవజనులు రాశారు, వెలుగుగా దేవుడు వెలసెదాత్రిలో, వెలుగుగా దేవుడు వెలసెదాత్రిలో. దేవుని బిడ్డలారా వెలుగుగా
అనగా ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, కీర్తన 45వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ నీ దయనొందిన స్త్రీలలో చదువుకుందాం ఒక్కసారి. నీ దయనొందిన స్త్రీలలో చాలు. ఎవరి కుమార్తెలంట? రాజుల కుమార్తెలు. ఈ రాజుల కుమార్తెలు ఎవరు అంటే తన ప్రియుని మీద ఆనుకొని నడుస్తూ ఉన్నటువంటి కుమార్తెలు, అనగా వధువు సంఘమైన ఈ కుమార్తెలు, అనగా రాజు కుమార్తెలు. ఆయన ఎవరు అంటే రాజు. ఆయన పిల్లలమై ఉన్న మనం కూడా ఎవరి పిల్లలమే? ఆయన కుమార్తెలు. కనుక ఆయన మనకేమై ఉన్నాడు అంటే మరి ప్రాణప్రియుడైనటువంటి ప్రభువై ఉన్నాడు. కనుక ప్రియ దేవుని సంగమ, దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే, కనుక దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే చదువుకుందాం. ఇక్కడ వాక్యములో చూసినట్లయితే ఇక్కడ మనము ఎక్కడ నడవాలి అంటే వెలుగులో మనం నడవాలి. ప్రియ దేవుని సంగమ, మరి ఒక మాట నేను మీకు తెలియచేస్తాను. పరమగీత గ్రంథము 7వ అధ్యాయము, ఈ వధువు సంఘము, హానోకు అనేటువంటి వధువు సంఘము లేదా దేవుని కొరకు సిద్ధపడుతున్నటువంటి సంఘము 7వ అధ్యాయము ఆరంభంలో బైబిల్ తీయొద్దులేండి పద్దాక పరమగీతము. ఇక్కడ చూసినట్లయితే ఏమైందంటే, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత. కనుక ఈ సంఘాన్ని చూసి అంటూ ఉంది, ఏమంటున్నారు? రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందంగా నడుస్తున్నావు. అనగా నీవేం కలిగి ఉన్నావు అంటే పాదరక్షలు కలిగి ఉన్నావు. రాజకుమార పుత్రిక, రాజు తండ్రి కుమారుడు యేసు ప్రభు వారు ఆయన సంపాదించుకున్న కుమార్తె. అనగా ఈ కుమార్తె ఎక్కడుంది అంటే దైవ సన్నిధిలో ఉంది. ఆయన ముఖాన్ని చూస్తుంది. ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ వ్యాధి అయినా, ఏ శ్రమ అయినా, ఏ ఇరుకైనా, ఎవరు రమ్మన్నా, ఎవరు పొమ్మన్నా, ఎవరు వద్దన్నా, ఎవరు పిలిచినా, ఎవరు పిలవకపోయినా, ఎవరినైనా దేవుని బిడ్డలారా తాను చూడకుండా ఎవరి వైపు ఈ కుమార్తె చూస్తూ ఉంది అంటే ప్రభువు వైపు చూస్తూ ఉంది. అందుకే ఈ కుమార్తెను వారు ఏమనంటూ ఉన్నారు అంటే రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవు ఎంత అందంగా నడుస్తున్నావు. అసలు నీకు నడక ఎలాంటిది? అందుకే ఈ పాదరక్షకులు ఎవరు కలిగి ఉన్నారు అంటే చూడండి దేవుని బిడ్డలారా, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీ ప్రజలైనటువంటి వారు నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వచనంలో మీరు చూడగలిగితే దేవుడు ఆ పస్కా విందును భుజించేటప్పుడు ఒక మాట చెప్తారు. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని కర్రలు చేత పట్టుకొని, అనగా ఈ పస్కా విందు తినే ఈ సంఘము ఏమి ధరించాలి అంటే చెప్పులు ధరించాలి. కనుక మనలో ఉన్న వారిలో ఎవరు చెప్పులు లేనటువంటి వారం ఎవరమో? నేను కానీ పాస్టర్ గారు కానీ కొంచెం చివరికి వస్తాం కాబట్టి వచ్చేటప్పుడు జనం వచ్చారా రాలేదని మేము ఏం చూసి చెప్పగలం? అక్కడ చెప్పులు అర్థమవుతాయి. పైన ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ఏం అర్థమవుతుంది? ఏం చెప్తే చెప్పులు చెప్తాయి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆత్మీయమైనటువంటి ఆలోచన మనం ఆలోచన చేసుకున్నట్లయితే చూడండి, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలు. ఈ కుమార పుత్రిక ఏం కలిగి ఉంది అంటే చెప్పులను కలిగి ఉంది. అందుకే దేవుని బిడ్డలారా, అసలు నీవేం కలిగి చెప్పులు సంపాదించుకున్నావా? ఆత్మ శరీర సంబంధమైన చెప్పులు కాదు ఇవి, ఆత్మ సంబంధమైన జోడు నీవు నేను మనం ధరించాలి. ఇంకా ధరించకుండా ఉన్నావా? అసలు ఆ జోడు గురించినటువంటి నువ్వు చాలా నడవాలి. అందుకే అరణ్య మార్గంలో నడుస్తుంది ఈమె ఎవరు అంటే ఐగుప్తును విడిచిపెట్టి దేవుని బిడ్డలారా ఎర్ర సముద్రం గుండా కొండల్లో, లోయల్లో, పర్వతాలలో, మెట్టల మీద, మిద్దెల మీదుగా నడవాలి. ఈ నడవాలి అంటే ఈమెకి ఏం కావాలి? చెప్పులు కావాలి. అందుకే దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ సంబంధమైన ఈ జోడు ఈమె కలిగి ఉంది కనుకనే ఎర్ర సముద్రంలో నడవగలిగింది, ఈమె కొండల్లో నడవగలిగింది, లోయల్లో నడవగలిగింది. ఈ జోడు ధరించిన ఈమెకు దేవుని బిడ్డలారా కాలు వాపు లేకుండా ఉంది అంటే కారణం ఏమిటి అంటే ఈ ఆత్మ సంబంధమైన జోడు.
కనుక ఈ ఆత్మ సంబంధమైన జోడు చూడండి, కొత్తగా ఎవరైనా చెప్పులు తొడుక్కుంటే పూర్వకాలంలో తోలుతో చెప్పులు కుట్టించేవారు. అవి నానబెట్టి తడి కాళ్ళతో వేసుకునేవాళ్ళు. అయినా ఆ చెప్పులు కొంచెం అక్కడక్కడ ఏమయ్యాయి, వాతలు పడాయి. కానీ ఇది భూ సంబంధమైనటువంటి జోడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం 6వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు, పాదములకు సమాధాన సువార్త వలనైనటువంటి జోడు, ఈ జోడు గనక నీవు ధరించుకుంటే అందరితో సమానము. అనగా అందరితో నీవేం కలిగి ఉంటావు అంటే సమాధానం కలిగి ఉంటావు. అందుకే యెషయా గారి గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో తీబాకండి, అక్కడ ఉంటుంది ఒక మాట. ఆయన ఎవరు అంటే సమాధానకర్త. కనుక ఇప్పుడు ఆ సమాధానకర్త పుత్రిక ఏమి ధరించాలి అంటే సమాధాన సంబంధమైన సిద్ధ మనసును జోడును ధరించాలి. కనుక ఈ సమాధాన సిద్ధ మనసు అనేటువంటి జోడు అనగా ఈ జోడు ధరించుకొని తిట్టేవారి దగ్గరికి వెళ్ళినా, కొట్టేవారి దగ్గరికి వెళ్ళినా, దూషించేవారి దగ్గరికి వెళ్ళినా, అవమానించేవారి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈమెలో ఉన్నది ఏమిటంటే సమాధానము, సమాధానము, సమాధానం. దేవుని బిడ్డలారా, నీవు నేను మనం కూడా కలిగి ఉండవలసినది ఏమిటి అంటే సమాధానం. అందుకే యోహాను మత్తయి గారి సువార్త 5వ అధ్యాయములో కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు చెప్తారు, సమాధాన పరచువారు ధన్యులు. అది సంగతి. కనుక నీవు ఈ సమాధానమును కలిగి ఉండాలి. కుటుంబంలో సమాధానం, అసలు నీకు మొట్టమొదట నీకు సమాధానం. అందుకే నాయందు మీకు సమాధానము కలుగునట్లు నేను ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. కనుక దేవునితో మొట్టమొదటి విశ్వాసికే ఉండాలి అంటే సమాధానం ఉండాలి. చూడండి, అలాగే మరి మనిషితో మనిషికి ఏముండాలి అంటే సమాధానం ఉండాలి. కనుక ఈ సమాధానం మనం కలిగి ఉండాలి అంటే స్వార్థ అనేటువంటి సిద్ధ మనసు, అనగా ఈ సిద్ధ మనసు అనేటువంటి జోడును దేవుని బిడ్డలారా మనము ధరించుకొనవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం వాక్యంలో చూస్తే ఈ సువార్త, ఒకటి రక్షణ సువార్త, రెండవది మహిమ సువార్త, మూడవది రాకడ సువార్త. కనుక రక్షణ సువార్త, దేవుని బిడ్డలారా యేసు ప్రభువారే రక్షణ, అందరికీ కూడా రక్షణ. అందుకే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రక్షణ, అందుకే మనందరం కూడా రక్షణను మనం నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం మరి ఒక మాటను మనం చూసినట్లయితే దైవ సన్నిధిలో దేవుని బిడ్డలారా నీవు నేను మనము ఈ యొక్క ఆత్మ సంబంధమైన జోడును మనం ధరించుకోవాలి. ఈ ఆత్మ సంబంధమైన జోడు కలిగి నడుస్తున్నటువంటి వధువు సంఘాన్ని పరమగీతము 6:1 అంటారు, స్త్రీలలో అధిక సుందరి వగుదానా. స్త్రీలలో అధిక సుందర వగుదాన. చాలామంది స్త్రీలు ఉన్నారు, చాలామంది ప్రార్థనకి వెళ్తున్నారు, చాలామంది బైబిల్ చదువుతున్నారు, చాలామంది ఆదివారం వెళ్తున్నారు, చాలామంది దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు. వారందరిలో కూడా స్త్రీలలో అధిక సుందరి వగుదాన, ఆదివారం ప్రత్యేకంగా నీవు ఆరాధించేదానా. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, స్త్రీలలో అధిక సుందరి వగుదాన అనగా ఈమె ఎవరు అంటే స్త్రీలు అనేక మంది ఉన్నారు, అనేక మంది ఆరాధించేవారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మా దేవుడు అని చెప్పుకునే అనేక సంఘాలు ఉన్నాయి. వారందరిలోకెల్లా నీవు సుందరివి, నీవు సుందరివి. అందుకే ఇక్కడ నామకార్థ సంఘం పిలుస్తూ ఉంది. ఆ సంఘమే ఏమంటూ ఉందంటే సింహాల బోనులో వేసిన ఆ సంఘమే దేవుని ఆ వధువే చూడండి మండుచున్నటువంటి అగ్నిగుండంలో వేసిన ఆ సంఘమే దేవుని బిడ్డలారా అవమానంగా చూసినా, నిందించినా, దూషించినా, తక్కువగా చూసినా కూడా ఆ సంఘమును చూసి అంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా, స్త్రీలలో నీవు అధిక. ఏమిటి సుందరమైనటువంటి స్థితి అంటే దైవ సన్నిధి, పాపములను విడిచిపెట్టుట, దేవునికి వ్యతిరేకమైనది చేయకుండుట. దేవుని బిడ్డలారా ఈ సంఘమే తిండి కోసం ఆశపడదు. ఈ యొక్క
సంఘమే దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ప్రత్యేకించుకున్నటువంటి సంఘం. అందుకే దేవుడు దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్లో మనం ఉన్నాం. మనం సామాన్యమైనటువంటి స్థితి మనది కాదు. చూడండి, నీ విలువ నీకు తెలియదు, నీ విలువ నువ్వు తెలుసుకోవడం లేదు. నీకు దేవుడు ఏమిచ్చాడు అంటే దైవ సన్నిధిని ఇచ్చాడు. దేవుడు కనబడి మాట్లాడే అనుభవాన్ని నీకు ఇచ్చాడు, కనిపెట్టే అనుభవాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. స్వీయ రక్తమున ప్రభువు చిన్ని కనియను శుద్ధి జయా పావురము వంటి దాయే స్థిరముగను జయా పావురము వంటి. కనుక ఈ కుమార్తె ఎలాంటిది అంటూ, అందుకే అతడు 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా. నీళ్ళు ఎంతలోతున్నాయి? చీలమండలలోతు. అందుకే ఈ చీలమండలలోతు అనుభవములోనికి మనం రావాలి అంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు, యేసు మరల నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు. ఎక్కడ నీ ఉన్నావు, ఏ స్థితిలో నీ ఉన్నావు, ఎలా నేను మనం నడుస్తున్నాం, ఇది మనం ప్రశ్న వేసుకుందాం. మన నడక ఎలా ఉంది అని మనం ప్రశ్న వేసుకుంటే, దేవుని బిడ్డలారా, వాక్యముతో మనం నడవాలి. చూడండి, ఒక 7 నడకలు ఉన్నాయి. త్వరగా చెప్పేసి ఇంకొక భాగంలోనికి నేను వెళతాను. చూడండి, వాక్యముతో నడక. లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం. త్వరగా తీయగలిగిన వాళ్ళు చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువు. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొని వారు చాలు. కనుక వాక్యముతో మన నడక ఉండాలి. మన జీవితంలో దేవుని బిడ్డలారా, వాక్య సంబంధమైనటువంటి నడక, అనగా వాక్య సంబంధమైనటువంటి నడక. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. అనగా ప్రేమ. రెండవది దేవుని ప్రేమ. అనగా మన జీవితంలో ఏముండాలి అంటే, ఒకటి వాక్య సంబంధమైనటువంటి నడక, రెండవది దేవుని బిడ్డలారా ప్రేమ. అనగా యేసు ప్రభు వారు ఏమై ఉన్నారు అంటే ఆయన ప్రేమై ఉన్నాడు. అందుకే యోహాను గారి సువార్తలు మీరు చూసిన, పత్రికలు మీరు చూసిన, ఎక్కువగా కనబడేది ఏమిటంటే ప్రేమ. అందుకే ప్రేమ కలిగిన ప్రభువే కుడివైపున ఉన్న దొంగ అడుగుతాడు, నన్ను క్షమించయ్యా అంటాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు క్షమిస్తాడు. అందరూ వేలిపెట్టి చూపించిన ఆమె పాపాత్మురాలని పేరు పెడతారు. నన్ను క్షమించయ్యా అంటాడు, ప్రభు ఆమెను క్షమిస్తాడు. పక్షవాయువుతో ఉన్నటువంటి వ్యక్తి, కుమారుడా నీ పాపములో క్షమింపు. అందుకే అంత శ్రమ ప్రభు అనుభవిస్తూ కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని, అనగా క్షమాపణ కలిగిన ప్రభువే మన కొరకు ఆయన ప్రేమ కలిగిన ప్రభు. ఆయన ప్రేమ ఎంత అంటే, దేవుని బిడ్డ మన కోసము ప్రాణం పెట్టాడు. ఎంత ప్రేమించాడు అని యోహాను గారు చెప్తాడు 3:16లో. దేవుడు లోకమును ఎంతో ఆయన ప్రేమించాడు. కనుక ఆయన ప్రాణము పెట్టు. అందుకే దేవుని బిడ్డలారా, సంఘమై ఉన్న మనము ప్రేమతో నడవవలసిన వారమై ఉన్నాం. మూడవది మనం చూసినట్లయితే యోహాను గారి యొక్క 3వ పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 3వ పత్రిక ఎన్ని అధ్యాయాలు? చాలా అధ్యాయాలు లేవు, ఒకే 3, 4 వచ్చిన. అది చదవండి నాన్న మీరు. అమ్మ పిల్లలు యవనస్తులు కూడా మీరు వినాలా. చదవండి నాన్న, చక్కగా చదవండి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. చాలండి. అక్కడ ఏముంది ఫుట్ నోట్లో? సత్యముతో. చదవండి. కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా నేను బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే చాలండి, నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఉదాహరణకి ఓ మాట చెప్తానేనండి.
ఏమనుకోవద్దే, దూరంలో మన పిల్లలు ఉన్నారు. మన పిల్లలు ఉంటే జాగ్రత్తగానండి, మీరు అర్థం చేసుకోవడం కోసం చెప్తా. దూరంలో మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లల దగ్గరికి ఎవరైనా వెళ్ళారనుకోండి, అయ్యా మీ పిల్లోడు బాగా అక్కడ తిరుగుతున్నాడు, తాగుతున్నాడు, రేత్రి ఇంటికి రావడం లేదు, అసలు కుటుంబం సరిగా లేదు, చాలా బాధల్లో కష్టాల్లో ఉన్నారంటే మీకు ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? బాధగా, దుఃఖంతో ఉంటుంది. అయ్యో మా పిల్లలు ఎలా అయిపోయారా. అదే ఎవరైనా వెళ్ళి చూసినటువంటి వాళ్ళు, అసలు మీ పిల్లలు మంచి స్థితిలో ఉన్నారు, చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు, మంచి నడక నడుస్తున్నారు, అసలు అబద్ధం లేకుండా, అసత్యం లేకుండా, లోకంలో ఆచారాలు పద్ధతులు విగ్రహారాధన లేకుండా, అసలు విగ్రహారాధన అనేది వాళ్ళ ఇంట్లో లేదు, అలా లేకుండా జీవిస్తున్నారని మీ దగ్గర చెప్పారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? సంతోషం. పౌలు గారికి కూడా అదే. నీ కుటుంబంలో అది ఉందా? మీ పిల్లల్లో అది ఉందా? యోహాను గారు అదే అడుగుతున్నాడు. ఇతరులు మీ గురించి చెప్పుకుంటున్నారు, ఆ సాక్ష్యం చాలు. మనందరం ఎవరిని సంతోషపెట్టాలి? యేసయ్యను సంతోషపెట్టాలి. చాలు. దేవుని బిడ్డలారా, ఇంకా చాలా నడకలు ఉన్నాయి, కానీ వాక్యంలో ముందుకు వస్తున్నాను. అతడు మరలా 1000 మూరలు కొలిచి నీళ్ల గుండాలను నడిపింపగా నీళ్ళు ఎంత లోతు వచ్చినాయి? మోకాళ్ళ లోతు వచ్చినాయి. చదవండి అక్కడ 47వ అధ్యాయం 4వ వచనం. ఆయన మరల 1000 మూరలు కొలిచి నీళ్ల గుండాలను నడిపింపగా నీళ్లు మోకాళ్ళలు, అనగా ఆదాము గారి దగ్గర నుండి హానోకు గారి వరకు చూస్తే ఎన్ని మూరలు? 1000 మూరలు. అనగా ఆదాము గారి దగ్గర నుండి దేవుని బిడ్డలారా హానోకు గారి వరకు 1000 సంవత్సరాలు. హానోకు గారు దేవునితో ఏం చేశాడు? నడిచాడు. సంఘమై ఉన్న మనం కూడా ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి, మనుషులతో కాదు. ఆళ్ళు చెప్పినట్టు కాదు, వీళ్ళు చెప్పినట్టు కాదు, వీళ్ళు చేయమన్నట్టు కాదు, ఆళ్ళు చేయమన్నట్టు కాదు. వాక్యము నీకు ఏం చెప్తుందో, వాక్యము నీకు ఏమి వెల్లడి చేస్తుందో, ఈ వాక్య ప్రకారమైనటువంటి నడక, సత్యగ్రంథమైన నడక నీలో, నాలో, మనలో ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, 4వ వచనంలో ఏమనుందంటే, ఇంకా 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్ళు ఎంతలోతో వచ్చినాయి? మోకాళ్ళలోతో వచ్చినాయి. అనగా హానోకు గారి దగ్గర నుండి అబ్రహాము గారి వరకు 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 1000 సంవత్సరాలు. అనగా హానోకు గారి ముగింపు వరకు, అబ్రహాము గారి ఆత్మీయ జీవితం వరకు 1000 సంవత్సరాలు. ఈ అబ్రహాము గారు అనగా అర్థం ఏంటంటే ప్రార్థనాపరుడు. ఏంటండి? అనగా మోకాళ్ళ లోతు. అనగా అమ్మా పిల్లలు కూర్చోండి. మోకాళ్ళ లోతు అనగా అర్థం ఏంటంటే ప్రార్థనా జీవితం. అబ్రహాము గారు ఏం కలిగి ఉన్నాడు అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం కూడా కలిగి ఉండవలసినది ఏమిటి అంటే, మరి దేవుని బిడ్డలారా ఏం కలిగి ఉండాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే దైవజనుడైన దేవదాసయ్య గారు కూడా ఎవరు అంటే ప్రార్థనా పరులై ఉన్నారు. చూడండి, అబ్రహాము గారు దేవుని బిడ్డలారా ఆదికాండము 17వ అధ్యాయము 18వ వచనం నుండి మీరు చూడగలిగితే, ఇక్కడ అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని ఆ దేవునితో చెప్పడం అంటే ప్రార్థన చేయడం. ఎవరి కోసం చేశాడు? ఇస్మాయేలు కొరకు ప్రార్థన చేశాడు. కనుక అబ్రహాము గారే దేవునితో ఆయన నడిచినవాడు కనుక, దేవుణ్ణి వెంబడించి నడిచినవాడు కనుక ఇస్మాయేలు కొరకు, అయ్యా పురుషులు ఇస్మాయేలు గారి కొరకు ప్రార్థన చేస్తే, దేవుని బిడ్డలారా ఆ మొరవిని హాగరు గారి గర్భంలో నుండి 12 మంది రాజులను దేవుడు తీశాడు. ఎవరి ప్రార్థన? కనుక ఏ మనిషినైనా సరే, ఏ మనిషి పరిస్థితులనైనా మార్చగలిగినది ఏమిటి అంటే ప్రార్థన. కనుక నేను ఒక సహోదరికి నేను ఫోన్ చేశానమ్మా ఎలా ఉన్నారు అని ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ ఉంటే, అయ్యా అమ్మ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, లైవ్లో నడుస్తూ ఉంది, పర్వాలేదు
దేవునికి మహిమ కలుగునుగాక. ఆ బిడ్డనట, ఆ తల్లి అట, నువ్వు వెళ్ళి ప్రార్థనలో కూర్చో. ఒకసారి క్లాప్స్ కొట్టచ్చు. ఆ తల్లి ఆ బిడ్డకి ఇచ్చిన సలహా, తన తల్లి తన కుమార్తెకి ఇచ్చిన సలహా, నువ్వు వెళ్ళి ప్రార్థనలో కూర్చో. ప్రార్థనలోకి వెళ్ళి కూర్చో. ప్రార్థన ఏం చేస్తుంది? పని చేస్తుంది. ప్రార్థన పరిస్థితులను దేవుని బిడ్డలారా మారుస్తుంది. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో అబ్రహాము గారు తన కుమారుడైనటువంటి ఇష్మాయేలు కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. హాగరు కొరకు ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఇంత ప్రార్థనది ఆదికాండం 15వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చదువుకుందాం. ప్రభువైన యెహోవా చూడండి, ఇక్కడ అబ్రహాము గారు సంతానము కొరకు ప్రార్థన చేస్తే దేవుడు దేన్ని కూడా ఇచ్చాడు? అనగా తనకు లోబడి తన మాట వినిన బిడల యొక్క ప్రార్థన దేవుడు వినువాడై ఉన్నాడు. అనగా మన జీవితంలో మనకు ఉండవలసినది ఏమిటంటే, మొదటి అనుభవం పాదముల అనుభవం, ప్రవర్తన అనుభవం, రెండవది ప్రార్థన అనుభవం. కనుక ఈ ప్రార్థన అనుభవాన్ని మనం కలిగిన వారమై ఉండాలి. యూదా గారి పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 22వ వచనం చదువుకుందాం. సందేహపడు వారి మీద అగ్నిలో నుండి కొందరిని లాగినట్లు, చాలండి. కనుక అగ్నిలో నుండి లాగినట్లు అనగా ఎక్కడి నుండి? ప్రార్థన ఎక్కడి నుండి లాగుద్ది? అగ్నిలో నుండి. అనగా లోకమనే అగ్నిలో నుండి, పాపమనే అగ్నిలో నుండి కొందరిని లాగినట్లుగా నీవు నేను మనం కూడా ఏం చేయాలి అంటే కొందరిని లాగినట్లుగా. అందుకే దేవుని బిడ్డలారా, ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనం నుండి 33వ వచనం వరకు మీరు చూసినట్లయితే అబ్రహాము ఇట్లా నేను 50 మంది నీతిమంతులుండి నేడలా చూడండి, ఎవరి కోసం ప్రార్థన? ఈ ప్రార్థన లోతు గారి కొరకు. అనగా నీవు నేను మనము చేయవలసినది ఏమిటి అంటే ప్రార్థన. అందుకే తండ్రి గారు అన్నారు, బహుగా ప్రార్థన చేయు ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. కనుక విశ్వాసులమైన మనము నువ్వెప్పుడు నా కోసం చేయనంటే అసలు నువ్వు మోకాళ్ళలోంచి మోకాళ్ళ ప్రార్థన నువ్వు చేయడం అలవాటు చేసుకో. పాదముల ప్రవర్తన అనుభవం నుండి రెండవ అనుభవం ఏమిటంటే మోకాళ్ళ జీవితం, అనగా ప్రార్థనా జీవితం. దేవుని బిడ్డలారా, ఏ విశ్వాసిలోనైతే కొందరి ప్రార్థనలట దేవుని బిడ్డలారా కప్పు కూడా దాటవట. కొందరి ప్రార్థనలు అయితే దేవుని బిడ్డలారా మేఘాల వరకు వెళతాయట. కొందరి ప్రార్థనలు అయితే పరలోకం దాకా వెళతాయట. నీ ప్రార్థన జవాబు ఎలా ఉంది? కనుక ఓ ప్రార్థన దేవుని బిడ్డలారా, ఓ ప్రార్థనాపరుడుగా, ఓ ప్రార్థనాపరురాలుగా మనందరం కూడా కలిగి ఉండవలసినది ఏమిటంటే బలమైన ప్రార్థన మనం చేయాలి. నీ ప్రార్థన నీ వరకేనా? నీ కుటుంబంలోని వారు అనేక మంది ఏమైపోతూ ఉన్నారు అంటే నశించిపోతున్నారు. అనేక మంది దేవునికి దక్కకుండా లోకంలో కలిసిపోయి మునిగిపోయి లోకంలో తేలియాడుతూ ఉన్నారు. వారందరి కొరకు నువ్వేం చేయాలి? ఎక్కడ చేయాలి? ఇక్కడే కాదు, ఇంట్లో కూడా కూర్చుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాకు చెప్పి నన్ను చేయమంటాం కాదు, తెలుసుకున్న నీవే వారి కొరకు ప్రత్యేకంగా నువ్వేం చేయాలంటే కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. ప్రభువా, మా బైబిల్ మిషన్ వాళ్ళందరినీ దీవించయ్యానని ప్రార్థన, మా బైబిల్ మిషన్ సేవకులందరినీ దీవించాయని ప్రార్థన. అందుకే నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ కొరకు అనేక మంది ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అందుకే మనం కలిగి ఉండవలసిన జీవితం ఏమిటి? ప్రార్థనా జీవితాన్ని. మళ్ళీ ఇప్పుడు చెప్పండి. అతడు 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా 3వ వచనం, నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి? చేల మండల లోతు వచ్చినాయి. రెండోసారి కొలిస్తే ఎక్కడికి వచ్చినాయి? మోకాళ్ళు, అనగా ప్రార్థనా జీవితం.
మోకాళ్ళు వంచితే మనసు కూడా వంగుద్ది. మోకాళ్ళు నలుపెక్కితేనంట ముఖం ఏమవుద్ది? తెలిపెక్కిద్ది. సాతాను ముఖం పులుపెక్కిద్ది. అంటే మీరు వంచలేని వాళ్ళు పెద్దలు, మీకు ఆ మాట నేను చెప్పట్లా, అది కాదు. ఆత్మీయ జీవితంగా మనం ఏం చేయాలి అంటే మోకరించి మనం ప్రార్థన చేయాలి. రెండవ అనుభవం మోకాళ్ళ అనుభవం. అబ్రహాం గారికి ఆ అనుభవం ఉంది. మన దైవజనుడైన దేవదాసయ్య గారికి ఆ అనుభవం ఉంది. దేవుని బిడ్డలారా, బైబిల్ మిషన్ బిడ్డలం, దైవ సన్నిధి పరులమైన మనం కూడా అలాగూ మోకరించి ప్రభువుకు ప్రార్థన చేద్దాం. ప్రతి అవసరత, ప్రతి విషయం కూడా దేవునికి చెప్పుకుందాం. దేవుని దీవెన పొందుకుందాం. అబ్రహాము గారి వలె మనం దీవెన అందుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక.